నీట్లో మంచి ర్యాంక్ రాని విద్యార్థులకు బెస్ట్ ఆప్షన్ సిఎస్ఈఎంఏ కోర్సులు అడ్మిషన్స్ జరుగుతున్నవి. అంటే మీ ఇప్పుడు గవర్నమెంట్ టార్గెట్ కూడా పెద్దవాళ్ళ మీద ఎక్కువ వెళ్తుంది, చిన్న వాళ్ళ మీద కాకుండా. పెద్ద చిన్న అని కాదు, ఆక్రమించే వాళ్ళందరి మీద ఉంటుంది. తప్పకుండా. బట్ దాంట్లో మనం ఏదో చిన్నవాళ్ళ మీద పోయి ఏదో ఒక బస్తీ తీసుకొని దాన్ని చేస్తే కనుక అలా అన్ని చోట్ల ఉన్నాయి ఆక్రమణలు. సిటీ మొత్తం ఆక్రమణలే ఉన్నాయి చాలా చోట్ల. సో దాన్ని మనం ఎక్కడ మొదలెట్టాలనుకున్నప్పుడు నేను అంటే అనుకునేది ఏంటంటే మంచి ఎవరైతే ఈ వ్యవస్థని ఇది మనకేం కాదులే అనుకునే వాళ్ళు ఉంటారో అక్కడి నుంచి చేస్తే నమ్మకం కలగాలని, ఫస్ట్ సిస్టమ్ మీద నమ్మకం. పెద్దది కొట్టాలని నేను అన్ను. అక్కడ ముందు ఎప్పుడైనా కానీ కూడా ఫస్ట్ జనరల్గా ఏంటంటే చిన్న వాళ్ళ మీద పోతే కనుక అది అందరూ చేస్తారు, రేపు ఆ సిస్టమ్ అది నిలబడద్దా అనేది కూడా. ఎందుకంటే అక్కడ వాళ్ళు అతనికి ఇప్పుడు రోటీ కపడా వారు మక్కన అతని షెల్టర్, అతనికి లైఫ్ అండ్ డెత్. డబ్బు ఉన్నవాడికి అది ఇట్స్ వన్ ఆఫ్ ద హౌసెస్లో అతనికి గెస్ట్ హౌస్ ఉండొచ్చు, లేకపోతే అది ఇంకేదైనా ఉండొచ్చు, అతనికి 10 ఇల్లులు ఉండొచ్చు. అతనికి ఉన్నటువంటి ఇంటి వాల్యూ అనేది ఒక్కొక్కడికి ఒక్కొక్కలాగా ఉంటుంది. సో అట్లా కూడా చూడాలన్నమాట మనం. అంటే దాని మీద జీవనం ఉన్న వాళ్ళకి ఒక పేద అతనికో లేకపోతే ఒక లోవర్ మిడిల్ క్లాస్ అతనికి ఇల్లు అనేది అతని లైఫ్ టైం సేవింగ్ అనమాట. బట్ అదే ఒక పెద్ద అతను ఉన్నాడు అనుకోండి, అతనికి ఇట్స్ లైక్ అతను ఒక గెస్ట్ హౌస్ ఉండొచ్చు, లేకపోతే ఇంకేదైనా ఫామ్ హౌస్ ఉండొచ్చు, లేకపోతే ఏదైనా ఉండొచ్చు. సో అందుకోసం మనం అవన్నీ కూడా అంటే ఈ సామాజిక అంశాలను కూడా చూస్తాం డెఫినెట్గా. ఇట్స్ నాట్ దట్ ఈస్ జస్ట్ ఏదో మనం ఇట్లా ఎన్నింటినీ చూసి తప్పకుండా చేస్తాం. ఒక ఐజీ స్థాయి అంటే అనుభవం ఉన్న అధికారి ఉంటాడు, ఏదో త్వరగా ఏదో చేస్తున్నాడు అండ్ దాని మీద ఎందుకంటే బాధ్యత నా మీద పెట్టినప్పుడు తప్పకుండా దానికి బాధ్యత తగ్గట్టుగా నేను పనిచేయాల్సిన అవసరం కూడా ఉంటుంది. అంటే రాబోయే కాలంలో హెడ్రా అనేది చాలా పవర్ఫుల్, డెఫినెట్గా అవుతుంది. పవర్ఫుల్ అంటే మనం దీన్ని కరెక్ట్గా ఉద్యోగం చేస్తే కనుక డెఫినెట్గా పవర్ఫుల్ అవుతుంది అనమాట. అది చేసి చూపిస్తాం కూడా, చేసి చూపిస్తాం. ఈ ఉద్యోగం చేసే క్రమంలో డెఫినెట్గా చాలా ఒత్తిడిలు వస్తాయి, చాలా ఇన్ఫ్లుయెన్సెస్ వస్తాయి. అన్నింటినీ కూడా మనం అధిగమించి టైట్గా పనిచేస్తే కనుక ఇంతకన్నా మనం సొసైటీకి చేయడానికి హైదరాబాద్కి మంచి అవకాశం ఉండదు. ఒక హైదరాబాదీగా ఎస్ అఫ్ కోర్స్ ఒక హైదరాబాదీగా అండ్ అట్లానే ఒక సివిల్ సర్వెంట్గా ఇంత మంచి అవకాశం ఒక ప్రభుత్వం నుంచి అందులో ముఖ్యమంత్రి గారు ప్రత్యేకంగా ఇస్తున్నప్పుడు నేను పూర్తిగా దీన్ని వాడి పబ్లిక్ గుడ్ కోసం చేయడానికి చేస్తాను అనమాట. సార్ ఒకసారి మనం వెనక్కి వెళ్దాం. నల్గొండ జిల్లా ఎస్పీ 4 సంవత్సరాలు, అక్కడే డిఏజీ. అక్కడ వెళ్ళిన తర్వాత మీకు మెయిన్ ఛాలెంజ్ ఏమొచ్చింది? నల్గొండ జిల్లా 2018లో నేను అక్కడికి వెళ్ళాను. కానీ అప్పటికి నయీం కనబడ్డాడు? నయీం లేదు, నయీం అప్పటికే చనిపోయాడు. నయీం చనిపోయినాడు కానీ నయీం గ్యాంగ్స్ ఉండేవి. నయీం గ్యాంగ్స్ ఉండి కొంత వాళ్ళ ట్రేసెస్ ఉండేవి అంత నల్గొండ జిల్లాలో. కొంత నల్గొండ ఏంటంటే నేను వెళ్ళేటప్పటికి కూడా అక్కడ కొంత మర్డర్స్ అయి ఉన్నాయన్నమాట. అంతా మర్డర్లు అయ్యి 2018 మార్చిలో వెళ్ళాను. ఇట్లానే సడన్గా నా ట్రాన్స్ఫర్స్ ఎప్పుడు కూడా ఏంటంటే నా చేతుల్లో ఏమీ లేదు, సడన్గా వచ్చిన ట్రాన్స్ఫర్గానే ఉండింది. టీవీలో స్క్రోలింగ్ చూసుకొని అంటే నాకు సడన్గా ఒక గంటలో అంటే ఆర్డర్ వచ్చింది, మీరు వెళ్ళి ఇమీడియట్గా జాయిన్ అవ్వాలి, మీరు ఎప్పుడు జాయిన్ అవ్వాలంటే 1 గంట 2 గంటలు వెళ్ళిపోవాలన్నట్టు. అంటే జనరల్ అందరితో పాటు నాది వచ్చింది తక్కువ ఉంటుంది అనమాట. సో అంటే అక్కడ అవసరాల రీత్యా నన్ను అప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వంలో నన్ను అక్కడ మర్డర్ అయింది. బొడ్డుపల్లి శ్రీనివాస్ అని చెప్పేసి ఒక కాంగ్రెస్ లీడర్, అతను టౌన్ కాంగ్రెస్ అధ్యక్షుడు. అతన్ని అక్కడ కొంతమంది రౌడీ షీటర్స్ వాళ్ళు అంతా అక్కడ అప్పుడు టీఆర్ఎస్ సంబంధించిన వాళ్ళు ఇది అక్కడ గొడవ అయ్యి అతన్ని కొట్టి చంపిన తర్వాత అతని డ్రైనేజ్లో పడేసి ఇదంతా జరిగిందనమాట. సో జరిగినప్పుడు కొంత అక్కడ డిస్టర్బెన్స్ అయింది. అప్పుడు ఉన్నటువంటి అక్కడ ఎస్పీని బదిలీ చేసి నన్ను వేశారు. సో రౌడీయిజం అనేది కొంత నల్గొండలో కాస్త ఎక్కువగా ఉంటుందన్నమాట. సో అక్కడ కాస్త అంత భాయ్ అనే కల్చర్ ఒకటి ఉంటుందన్నమాట. అంటే అంతా ఏంటంటే మనం ఊరిని శాసించాలి, టౌన్ అంతా మన కంట్రోల్లో. నల్గొండకి నేను వెళ్ళినప్పుడు మార్చిలో ఈ అన్ని పరిస్థితుల్లో అంటే ఒక బొడ్డుపల్లి శ్రీనివాస్ మర్డర్ అయ్యింది. తర్వాత దాంతోపాటు అతను టౌన్ కాంగ్రెస్ అధ్యక్షుడు. అప్పుడు ఉన్నటువంటి అంటే ఇప్పుడు మన కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారి చాలా క్లోజ్ ఫాలోవర్ కూడా అనమాట అతను. సో కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారి క్లోజ్ ఫాలోవరు. సో అప్పుడు దీంట్లో జరిగినటువంటిది కాంగ్రెస్ లీడర్ని చంపిన తర్వాత జరిగినటువంటి గొడవలు, ఆ తర్వాత అయిన గడబడులు, దాని పరిణామాల్లో ఎస్పీని షిఫ్ట్ చేశారని చెప్పాను కదా. సో తర్వాత నెక్స్ట్ ఏమైందంటే దానికి ముందు కూడా ఒక చిన్న ఇన్సిడెంట్ కూడా అవుతుంది. ఒక అతను ఎవరో ఏం చేస్తారంటే ఒక రౌడీ షీటర్, వాడు నోటోరియస్ రౌడీ షీటరు, ఒక మర్డర్ చేసి ఒకడిని మొండె ఒక దగ్గర, తల ఒక దగ్గర, అంటే కాళ్ళు చేతులు ఒక దగ్గర, అంటే ఊర్లోనే అన్ని రకరకాల చోట్ల అట్లా పడేస్తారనమాట. పడేసి అంటే వీడు చేశానని అంటే అది ఎందుకు చేస్తారంటే అంత క్రూరంగా చేసి దాని ద్వారా వచ్చేటటువంటి పేరు అంటే ఆ భాయ్ అనేది మీకు అదే చెప్తున్నాను. అంటే వాడు అంత క్రూరంగా అంత ఏంటంటే అంత గాస్లీ ఇన్సిడెంట్లో అతను ఇన్వాల్వ్ అయినాడు అనుకోండి, వాడు చూసి భయపడతారు అందరు.
ఆ భయాన్ని ఎన్కాష్ చేసుకోవచ్చు. ఎక్కడ ఎన్కాష్ చేస్తారు వీళ్ళంతా? ల్యాండ్ ఇష్యూస్లో ఎన్కాష్. ఎక్కడ ల్యాండ్ అక్కడికి వచ్చిన పేరు నల్గొండలో కాకుండా ఈవెన్ హైదరాబాదు, ఎల్బీ నగరు, ఈ అన్ని చాలా చోట్ల కూడా వీళ్ళందరూ కూడా ఈ టైప్ ఆఫ్ దాంట్లో వీళ్ళ ల్యాండ్ ఇష్యూస్లోకి వెళ్ళటాలు, సెటిల్మెంట్లు, దందాలు చేయటాలు ఇవన్నీ ఉంటుందన్నమాట వీళ్ళకి. సో వీళ్ళది ఈ టైప్ ఆఫ్ కల్చర్ నల్గొండలో కొంత అంతా కూడా కొంత ఈ అగ్రెసివ్గా ఉండేటటువంటి కల్చర్. సో దీన్ని హ్యాండిల్ చేయడానికి అక్కడ కొంత టైట్గా పోవాల్సి వచ్చింది. డెఫినెట్గా గట్టిగా యాక్ట్ చేసాం. ఎవరు సార్ అబ్బాయి? ఎవరు బాగా చాలామంది ఉంటారు, అంటే ఒకళ్ళని కాదు, ఒకళ్ళిద్దరు ఆడ మళ్ళీ 2 గ్రూపులు ఉంటాయి, కొట్లాడుకుంటూ ఉంటారు. సో కొట్లాడుకుంటూ వాళ్ళు ఏంటంటే ఆధిపత్యం కోసం టౌన్ నల్గొండ నుంచి ఎలబీనగర్ వరకు వాళ్ళ ఆధిపత్య పోరు. అంటే ఆధిపత్యం అంటే వాళ్ళు ఏం చేస్తారు, ఇక్కడ ఆధిపత్యం తీసుకొని హైర్డ్ కిల్లింగ్స్లో ఉంటారు. హైర్డ్ కిల్లింగ్ ఉండి కిరాయికి హత్యలు చేస్తారు. చేసి నెక్స్ట్ అంటే కొంచెం ఆ కల్చర్ ఎక్కువ ఉన్నదన్నమాట అక్కడ చేస్తూ. అది మరి ఆ కల్చర్ ఫస్ట్ నుంచి కూడా అక్కడ అట్లా నయీం కూడా అట్లానే వచ్చిన ఇది. నయీం ట్రేసెస్ వాళ్ళ ఫాలోవర్స్ కొంతమంది ఉంటారు, వాళ్ళకి సంబంధించిన వాళ్ళు ఉంటారు. సో ఇట్లా ల్యాండ్స్లోకి వెళ్ళి కబ్జాలు చేయటాలు ఇదంతా ఉండేదన్నమాట. అక్కడి నుంచి హైదరాబాద్ మీద కూడా ఇంపాక్ట్ చూపించాం. సో వీళ్ళని కొంచెం టైట్గా హ్యాండిల్ చేయాల్సి వచ్చేది. ఎందుకంటే వీళ్ళని మామూలుగా ఏదో మనం ఏది కేసు పెడితే బెయిల్ ఇస్తేనో, లేకపోతే ఏది మనం మామూలుగా ఒక అరెస్ట్ చేసి వాడికి ఒక 4-5 రోజులు పెడితే కనుక వాళ్ళు ఉండరు. సో వీళ్ళకి భయం అనేది చూపించాలన్నమాట. సో ఖచ్చితంగా అక్కడ భయం అనేది పోలీస్ భయం ఉండాలి. మంచివాడికి మంచి ఇది ఉండాలి. మంచివాడిని సపోజ్ చిన్న ఒక ఎస్ఐ కానీ, ఒక కానిస్టేబుల్ కానీ, ఒక ఆఫీసర్ కానీ అతను ఒక మాట ఏరా పోరా ఒరే తురే అన్నా కానీ కూడా తప్పకుండా చర్య తీసుకుంటాం అన్నమాట. ఎందుకంటే అతను సామాన్యుడు, మామూలు వాడు. అదే ఒక రౌడీ షీటరో లేకపోతే ఇట్లాంటి వాళ్ళు ఉన్నవాళ్ళు అతన్ని మనం మర్యాదలు చేసో లేకపోతే అతనితో ఉంటే కనుక ఈ రెండు చాలా క్లియర్గా ఉండాలి మన డిస్క్రిమినేషన్ అనమాట. సో రౌడీ బ్యాడ్ ఎలిమెంటు అండ్ సామాన్యుడు ఒక నార్మల్ ఎలిమెంట్, వీళ్ళిద్దరిని మనం హ్యాండిల్ చేసే విధానం చాలా స్పష్టంగా ఉండాలన్నమాట. సో ఆ పవర్ ఆఫ్ డిస్క్రిమినేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. హౌ టు డిస్టింగ్విష్ బిట్వీన్ వీళ్ళిద్దరిలో అనేది. సో అది చేయాల్సిన అక్కడ ప్రయత్నం అయితే చేశాను. గట్టిగా రౌడీజం మీద అయితే చాలా టైట్గా పోయేవాళ్ళం. అక్కడ కౌన్సిలింగ్ పెట్టేవాళ్ళం, పెట్టి వాళ్ళందరినీ కూడా ఒక భయం అంటే ఏంటనేది తెలిసేదానికి కూడా మేము చేసాం అక్కడ. అంటే భయం అంటే మీరు కౌన్సిలింగ్ ద్వారా చేశారా లేదా ఇంక వేరే? కౌన్సిలింగ్ ద్వారానే ఉండేది. కౌన్సిలింగ్ అంటే మీరు అనుకునే కౌన్సిలింగ్ ఏమో కానీ అది బహుశా అది కౌన్సిలింగ్ అంటే కౌన్సిలింగే ఉంటుంది. అంటే పోలీస్ కౌన్సిలింగ్ 2 రకాలు ఉంటాయి. ఒకటి కూర్చొని వన్ మాట్లాడడం వేరు, ఇంకోటి గ్రూప్ ఆఫ్. మీరు ఏ రకంగా అర్థం చేసుకున్నా పర్వాలేదు కానీ బట్ కౌన్సిలింగ్ అయితే చేసాం. డార్మేట్ కౌన్సిలింగ్ అంటే ఇది డిటీసీ అనేవాళ్ళం. సో డిస్ట్రిక్ట్ ట్రైనింగ్ సెంటర్ అని ఉండేది. ఆ డిటీసీ కౌన్సిలింగ్ అంటే భయపడాలన్నమాట. ఆ విధంగా కౌన్సిలింగ్ ఉండేది. సో కౌన్సిలింగ్ చేస్తుండేవాళ్ళం. సో డెఫినెట్గా ఎందుకంటే ఇది రౌడీ షీటర్స్ వరకే, రౌడీ షీటర్స్, బ్యాడ్ ఎలిమెంట్స్ అట్లాంటి వాళ్ళకి రేపు ఎందుకంటే వాళ్ళు చట్టాన్ని చాలా సింపుల్గా తీసుకుంటారు. తీసుకొని అక్కడ అరాచకాలు ఉంటాయి అన్నమాట. అరాచకాలు ఉంటాయి, భయంతో నడిపిస్తారు అన్నమాట. అంతా దాంట్లో గాంజా అడిక్ట్స్ ఉంటారు, డ్రగ్స్ తీసుకునే వాళ్ళు ఉంటారు, ఇట్లా రకరకాల వాళ్ళకి పోలీసు భయం చూపించారు. తప్పకుండా ఉండాలి. నేను అనేది ఏంటంటే పోలీస్ అనేది భయం ఉండాలి, మర్యాద, గౌరవం ఉండాలి. ఎవరికి ఏ రకమైన మందు వేయాలో ఆ మందు వేయాలన్నమాట. అంతేగాని అందరికీ మనం జస్ట్ తీసుకొచ్చి వాడు రోడ్డు మీద వెళ్ళి ఎవడో కొడతాడు, కొట్టి వాడు ఏదో చేస్తే కనుక వాడికి ఒక బెయిలబుల్ కేసు పెడితే వాడికి నోటీస్ ఇస్తే ఊరుకుంటాడా? దానికి తగ్గట్టు మనం చేయాలన్నమాట. అది చర్యలు ఎలా ఉండాలనేది మీకు అర్థమై ఉంటుంది అనుకుంటాను. సో అది అలానే ఉండాలి.